నాతో కూడా పరిశుద్ధ దేవుని వాక్యాన్ని తెరచి లేవియ కాండము 2వ అధ్యాయము. లేవియ కాండము 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణలన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. దేవుడు ఈ మాటలు మనకు దీవెనకరంగా చేయునుగాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అలా కళ్ళు మూసుకొని, పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. నీ పాదాల చెంత శ్రేష్టమైన ఈ ఆరాధన సమయంలో మమ్మల్ని చేర్చి మేమందరము కలిసి నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, మా జీవితాల్లో మీరు చేసిన మేళ్లను తలపోసుకొని సాక్ష్యం ఇవ్వడానికి కృప చూపారు. ఈ ఘడియలో నీ వాక్కు దగ్గరకు వస్తున్నాము. మీరు మాట్లాడి మా హృదయాలను నీకు అనుకూలమైన రీతిలోనికి మలచమని బ్రతిమలాడుకుంటున్నాం. కృతజ్ఞతతో నింపండి. పరిశుద్ధత కూర్చిన జాగ్రత్తతో నింపండి. నీ రాకడను కూర్చిన సిద్ధపాటుతో నింపండి. మా ప్రవర్తన విషయమైన భయము కలిగి బ్రతకడానికి మాకు సహాయం చేయండి. నీ మాట యొక్క దీవెన మా అందరము పొందుకోవడానికి కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులరా, మనము చదువుకున్నటువంటి ఈ వాక్య భాగములో పాత నిబంధన కాలంలో దేవుని సమీపించి ఆరాధించడానికి ఎవరైతే భక్తులు వస్తారో వారు దేవుని ప్రీతిపరుచుకోవడానికి, అనగా వారిని దేవుడు అంగీకరించినట్లుగా దైవ సన్నిధిలో వాళ్ళు బల్యర్పణ చేయాలి అని దేవుడు మోషే ప్రవక్త ద్వారా వారి భక్తి జీవితానికి అవసరమైన కొన్ని కట్టడలు ఇచ్చారు. అలా ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారికి ఇచ్చిన యాజక నియమం ద్వారా, దైవజనుల ద్వారా అర్పించాల్సిన బలులు కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటిది నైవేద్యం అని పిలుస్తారు. తర్వాత దహన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, సమాధాన బలి అనే బలులు వారు అర్పిస్తారు. కృతజ్ఞతా బలి కూడా దాన్ని సమాధాన బలిని అంటారు. ఇలా 5 రకాలైన బలులు అర్పిస్తారు. ఒకటి ఆహారంతో అర్పించేది, మిగతా 4 రక్త ప్రోక్షణ చేసి పక్షుల్లోంచి కానీ జంతువుల్లో నుంచి కానీ బలిగా అర్పించి వాటి రక్తాన్ని బలిపీఠం దగ్గర పోసి దాని క్రొవ్వును బలిపీఠం మీద దహించి దేవునికి సంతోషపరిచేటువంటి కార్యక్రమాలు చేసేవారు. అయితే ఒక్కటే బలి అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ యాగం అనే పస్కా బలి ద్వారా ఇప్పుడు మనం బలులు అర్పించాల్సిన అవసరత లేని ఉన్నతమైన నూతనమైన యాజక నియమానికి వచ్చేసాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు అర్పించాల్సిన బలులు ఏమిటి అంటే స్తోత్ర బలులు అర్పిస్తున్నాం, నోటి మూలమైన స్తుతులు. అవునా? కృతజ్ఞతా బలులు అర్పిస్తున్నాం, అనగా మన హృదయాల్లో దేవుడు చేసిన కార్యాలు తలపోసుకుని దేవుని స్తుతిస్తూ ప్రక్కవారికి సాక్ష్యం ఇస్తూ అందుకు తగ్గట్టుగా బ్రతుకుతున్నట్టుగా మన జీవితాల్లో ఈ మాటలు మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధమైన బలులు అనేవి అక్షరార్థమైన బలుల్లోంచి ప్రక్కకు వచ్చి ఇప్పుడు మన ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తున్నాం. ఆ రోజు పాప పరిహారార్థ బలి అర్పిస్తే ఈరోజు మన పాపములు ఒప్పుకుంటూ యేసు రక్తము చేత కడగబడే ఆ పశ్చాత్తాపంతో కూడిన అనుభవాన్ని కలిగి ఆ బలి అర్పిస్తున్నాం. ఆ రోజు అపరాధ పరిహారార్థ బలి వారు అర్పిస్తే చేసిన తప్పులు లోపాలు ఎప్పటికప్పుడు ఒప్పుకుంటూ దేవుని వాక్యం చేత కడగబడుతూ శుద్ధి చేయబడుతూ మనం కూడా ప్రభువుతో సమాధాన పడుతున్నాం. ఆ రోజు కృతజ్ఞతా బలులు అర్పిస్తే ఈరోజు కూడా ప్రభువు చేసిన కార్యాలకు తగ్గట్టుగా సాక్ష్యం ఇవ్వడం మాత్రమే కాదు, నేను చెప్తూ ఉంటాను థ్యాంక్స్ గివింగ్ అండ్ థ్యాంక్స్ లివింగ్ అని, అనగా కృతజ్ఞతతో కూడిన జీవితాన్ని ఈ లోకంలో దేవుని కోసం మనం బ్రతుకుతూ ఇక నోటు మూలైన స్తుతులు అర్పిస్తూ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇక దహన బలి అనేది అర్థం ఏంటి తెలుసా? ఆ రోజుల్లో ఏ జంతువు రక్తం అయితే దేవుని కొరకు అర్పణ చేయబడిందో, బలిపీఠం మీద పోయబడిందో, ఏ రక్తం అయితే ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలానికి తీసుకొని రాబడిందో ఆ జంతువును పూర్తిగా కాల్చేసేవారు. అనగా మనమంతా పూర్తిగా పాత స్వభావం దహించబడే అనుభవంలోనికి మనం కూడా వస్తున్నాం.
మనం యేసులో ఉన్నాము. ఇక పాతవన్నీ గతించిపోయాయి, కాగా సమస్తము నూతనమైపోయాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ దహన బలి అనుభవాన్ని ఎప్పటికప్పుడు మనం సరిచేసుకుంటూ పాత స్థితిలోంచి బయటికి రావడానికి కూడా మనం భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాం. ఇక నైవేద్యం అనేది దేవునికి ఆహారము పెట్టడం. ఏంటండి? ఆయనకు అర్పణ చేసి సంతోషపరచడం నైవేద్యం అంటే ఆహారం పెట్టడం. గోధుమ పిండితో, చక్కగా దంచి తెచ్చిన గోధుమ పిండితో ఆ పిండిని కానీ, దాంతో పెనం మీద కాల్చి కానీ, నూనెలో ఉండి కానీ, ఏ విధమైన ఆహార పదార్థాలు తెచ్చినా అవి దేవుని సందులో తీసుకొని వచ్చి, పిండి అయితే పిండి, వండినవైతే ముక్కలు చేసి బలిపీఠం మీద పెట్టి, దాని మీద సాంబ్రాణి వేసి, దాని మీద ఉప్పు వేసి అప్పుడు దాన్ని పూర్తిగా కాలిపోయేటట్లుగా ఆ యాజకులు అర్పణ చేసేవారు. దాన్ని నైవేద్య బలి అని పిలుస్తారు. ఆ నైవేద్య బలి దేవునికి ఆహారం పెట్టడం అంటే ఏంటో తెలుసా? ఆ రోజుల్లో నైవేద్యం, ఈ రోజుల్లో దేవుని ఇష్టాన్ని చేయడం. దేవుని స్తోత్రం కలిగినగా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పారు. శిష్యులు యేసయ్యకి ఆహారం తేవడానికి వెళ్ళారు. యేసయ్య సుఖారు ఊరిలో బావి దగ్గర కూర్చున్నారు. గుర్తుకొచ్చిందా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో వాళ్ళు ఆహారం తెచ్చారు. అప్పటికి ఆయన సమరయ స్త్రీతో మాట్లాడి ఆమెకు ప్రభు యొక్క ఉత్తమమైన బోధ చేత జీవితాన్ని మార్చారు. ప్రభువా, భోజనం చేయమంటే ప్రభు అన్నారు, మీకు తెలియని వేరొక ఆహారము నాకుంది. వాళ్ళు ఏమనుకున్నారు, ఎవరైనా ఏమైనా తెచ్చారేమోనని. కానీ ప్రభు అన్నది ఏంటి? ఆ తర్వాత చెప్తారు 4:31, నన్ను పంపిన వాని యొక్క చిత్తమును తుదముచ్చుట. ఏంటండి? నన్ను ఎవరైతే పంపించారో, ఎవరైతే నాకు ఆ పని అప్పగించారో, ఎందుకైతే ఈ లోకానికి వచ్చానో ఆ పని పూర్తిగా చేసేయడమే నాకు ఆహారము. 31 నుంచి 34 వరకు ఈ మాటలు ఉంటాయి. 34లో చూస్తే, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. ఇప్పుడు యేసయ్యకి ఆహారం పెట్టాలంటే ఏం చేయాలి? యేసయ్య యొక్క చిత్తము, యేసయ్య యొక్క ఇష్టము, యేసయ్య ఆహారము తండ్రి తనకు అప్పగించిన పనిని చేయటం. మనం ఆయన్ని పెట్టే ఆహారము ఆయన మనకు అప్పగించిన పనిని చేయటం. అది భక్తి జీవితం కానివ్వండి, లోకంలో సాక్ష్యంగా బ్రతుకుతున్న మన జీవితం కానివ్వండి, ప్రభు వచ్చే వరకు పరిశుద్ధతను కాపాడుకుని నీతిక్రియలు చేస్తూ వెళ్ళే జీవితం కానివ్వండి, ఇదంతా దేవుని చిత్తాన్ని చేయటమే. ఈ దేవుని చిత్తాన్ని చేసే క్రమంలో, భక్తి చేసే క్రమంలో, ఇంకా సింపుల్గా చెప్తాను నేను, ఓ పాట పాడిన, సాక్ష్యం చెప్పిన, వాక్యాన్ని చెప్పిన, లేక దేవుని కోసం ఏదైనా కార్యాన్ని చేసిన, ఇదంతా దేవుని చిత్తం చేయటమే. దేవుని స్తోత్రం కలిగినాయి గాక. గోధుమ పిండి అనుకోండి, దానికి ఏం చేర్చాలి? ఇప్పుడు 2 వస్తువులు చేర్చాలి. మనం చదువుకున్న లేవియ కాండంలోనే నేను ఒక్క వచ్చినవి చదివించాను, కానీ ఆ క్రిందకు కూడా మీరు చదివితే అక్కడ ఉప్పుతో పాటు చేర్చాల్సినటువంటి మరొక సుగంధ ద్రవ్యాన్ని గూర్చిన ప్రస్తావన చేయబడింది. ఆ మాట మీరు చూస్తారా? లేవియ కాండం 2వ అధ్యాయంలో వ్రాయబడిన మాట మీరు గమనిస్తే అక్కడ రాయబడిన విషయం 15వ వచనం, అది నైవేద్య రూపమైనది, నీవు దాని మీద నూనె పోసి దానిపైన సాంబ్రాణి వేయవలను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం చేయాలి? నైవేద్యం మీద నూనె పోయాలి, సాంబ్రాణి వేయాలి, ఉప్పు చేర్చాలి. అప్పుడు దానిని ఏం చేయాలి? అక్కడ దహించాలి. ఈ పిండి నీ బ్రతుకు అని అనుకుంటే, ఈ పిండి ఏంటి? నీ బ్రతుకు. గోధుమలు నలిగిపోతే కానీ పిండి ఎలాగవదో, విరిగిలన్న హృదయం కలగకుండా దేవుని కోసం బ్రతకడం జరిగే పని కాదు. మారు మనసు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, మృదువైన స్వభావం రాకుండా, మెత్తనితనం రాకుండా, అహంకారంతో గర్వంతో బ్రతికితే వారు దేవుని చిత్తాన్ని చేయలేరు. ఈ నలిగిన దాని మీద నూనె పోయాలి. అంటే ఈ నూనె పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. నీ విరిగిన హృదయాన్ని ఎవరు అంగీకరించాలి? పరిశుద్ధాత్ముడు అంగీకరించాలి, లేఖనం అంగీకరించాలి. కొంతమంది లోకంలో చాలా మంచి వాళ్ళు ఉంటారు, వినయ విధేయతలతో ఉంటారు. ఆ వినయం దేవుని భయంతో వచ్చిన వినయం కాదు, మనుషులను మెప్పించడానికి వచ్చిన వినయం. లోకంలో చాలామంది నీతిమంతులు ఉంటారు, వారి నీతి మంచిది, మనకంటే యథార్థంగా, మనకంటే నీతిగా ఉంటారు. అంత మాత్రాన వాళ్ళ పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే వారి నీతిని యేసు రక్తము చేత వచ్చిన మార్పు వల్ల వచ్చిన నీతి అది కాదు. లోక సంబంధమైన నీతి, మనుషుల సమాజంలో పెట్టిన కట్టడం వల్ల వచ్చిన నీతి, మనుషుల నీతిక్రియలని మురికి గుడ్డల్లా ఉన్నాయని యెషయా భక్తుడు ప్రవచిస్తూ మాట్లాడతాడు. కనుక యేసు లేఖన బోధ వలన కలిగిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క
ప్రభావము చేత కలిగినటువంటి ఆ సిద్ధపాటు మన అంతరంగాలు ఎప్పుడైతే ఉందో దాని మీద నూనె పోసినట్టు అవుతుంది. అంటే ఇక్కడ పాట పాడినా, సాక్ష్యం చెప్పినా, భక్తి చేసినా దేవుడు అంగీకరించదగినగా ఉండాలంటే దేవుని వాక్యము చేత, పరిశుద్ధాత్మను నియమం చేత బ్రతుకులు కట్టబడాలి. ఆ తర్వాత సాంబ్రాణి సువాసనకు ఉప్పు రుచికి రుజువులు. అవునా? మన భక్తి ఎలా ఉండాలా? సువాసన భరితంగా ఉండాలా, ఆకర్షణీయంగా ఉండాలా. మన భక్తి ఎలా ఉండాలా? రుచికరంగా ఉండాలి. భక్తి అంటే నీ మాట కానీ, నీ చేత కానీ, నీ ప్రవర్తన కానీ, నీ వస్త్రాలు కానీ, నీ అలవాట్లు కానీ ఈ 2 లక్షణాలు కనబడాలి. వాక్యానుసారమైన గుణముతో ఉండాలి. అదే సమయంలో సువాసనగాను రుచిగాను ఉండాల. సువాసనగా ఉండాలంటే మనకు తెలుసు కదా, మన ఒంటి మీద వచ్చే ఒరిజినల్ వాసన కంటే మనం రకరకాల వాసనలు మనం కలిగి ఉన్నాం. పౌడర్లు, సెంట్లు, క్రీములు, ఇవన్నీ ఎక్స్ట్రా వాసన, సౌందర్యం కోసం. ఆ వాసన మనుషులకు సంతోషాన్ని కలిగిస్తుంది మన దగ్గర. ఇప్పుడు మనం కూడా ఈ పరిమళ భరితమైన సువాసన సాంబ్రాణి యేసుక్రీస్తు ప్రభు యొక్క లక్షణమై ఉండాలి. నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం అని పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో షూలమితి కన్యక పాడుకుంది. నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానం. యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణము మన జీవితాల్లో రాకపోతే ఆ గుణము లేకుండా పాటలు పాడినా ఎలాగా? యేసు గుణము లేకుండా పాటలు పాడినా, యేసు లక్షణాలు మన జీవితంలో రాకుండా సాక్ష్యాలు చెప్పినా వింటారు కానీ జనాలు నవ్వుకుంటారు. ఎందుకని? చెప్పడం చెప్తున్నారు కానీ వీళ్ళ జీవితంలో ఏమి లేదు, మార్పే లేదు. కొన్నిసార్లు చూసారే కరివేపాకు తెస్తాం, ఆ కరివేపాకు ఒక చిన్న ఆకు తెంపగానే గుబాలించి వాసన వస్తుంది. కొన్నిసార్లు వేరే కరివేపాకులు పెద్ద పెద్ద కట్టేసినా కూడా వాసన రాదు. ఇప్పుడు దాని దగ్గర ఏం లేదు, చాలా గుబురుగా పెరిగేసిన చెట్టు కానీ దాని దగ్గర వాసన లేదు. వాసన లేకపోతే కరివేపాకు ఎందుకు? ఇప్పుడు మనకి కరివేపాకు వాడేదే దానిలో ఉండే వాసన ఆహారానికి రావాలని. ఇప్పుడు లోకంలో ఉన్న మనము మన వల్ల లోకంలో ఉన్న వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మన చక్కని ప్రవర్తన ద్వారా, మన అలవాట్ల ద్వారా, మన బ్రతుకులో ఉండే గుణాల ద్వారా. గుణము ఏంటండి ఇది? గుణము. ఈ గుణము మన జీవితాలలో యేసును చూపించాల. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలా ఆ నైవేద్యము యేసుకు అంగీకారము కావడానికి, ఆ నైవేద్యము ప్రభు అంగీకరించడానికి, ఆ నైవేద్యము ఆయన ఆకలి తీర్చడానికి. ప్రియులారా, మొట్టమొదట ఆ సువాసన కానీ రుచి కానీ మన బ్రతుకులో ఉండాలంటే అలా ఉండాలని ఒక గట్టి తీర్మానం కావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం కావాలి? తీర్మానం లేకుండా భక్తి చేస్తే, నిర్ణయం లేకుండా భక్తి చేస్తే అలవాటుగా వెళ్ళిపోతూ ఉంటాం. ఈ సువాసన ఎప్పుడు వస్తుంది? ఈ సువాసన, ఈ రుచి ఎప్పుడు వస్తుంది? మీరు గమనించారో లేదో, వంటతో పోలిస్తేనే బాగుంటుందేమో. చాలామంది వంట చేస్తారు కానీ రుచిగా రాదు. వంటే నువ్వే పేరైనా పెట్టి చేయి, కొద్దిమంది చేస్తే రుచిగా వస్తుంది. ఎందుకని? దాన్ని కూడా ఒక ఆరాధనలాగా, ఒక పూజలాగా చేయాలి. ఎంతసేపు దాన్ని వండాలో, ఎప్పుడెప్పుడు ఏమేమి వేయాలో, ఎంతెంత వేయాలో అక్షరాల దాన్ని ఆ ఫార్ములా ప్రకారం వెళ్తే ఆ టేస్ట్ వస్తుంది. లేకపోతే అది వండినట్టు వాళ్ళు చెప్తారు కానీ ఎక్కడ దాని ఆనవాలు అందులో కనిపించదు. ఆహారం అయితే ఉంది, రుచి ఉండదు, సువాసన ఉండదు. అలాగనే భక్తి చేస్తారు చాలామంది. ఈరోజు ఆ భక్తి దేవుడు అంగీకరించదగిన విధానంలో లేదు. మందిరానికి రారంటే వస్తారు, కానుకలు ఇవ్వరంటే ఇస్తారు, పాటలు పాడరంటే పాడతారు, అన్నీ ఉన్నాయి. కానీ ఉపయోగం ఏంటి? వారి వలన వేరొకరు సంతోషించడానికి కానీ దేవుడు సంతోషించడానికి కానీ వీళ్ళు లేని పరిస్థితుంది. అంతా వండుకున్నాం, మనం తినడానికి పని చేయదు, పక్కవాడి పెట్టడానికి పని చేయదు. ఎందుకు వండినట్టు కదా? అలాగని నీ భక్తి నీకు సంతోషాన్ని కలిగించాలి, నీ భక్తి ఇతరులకు సంతోషాన్ని కలిగించాలి, నీ భక్తి దేవునికి సంతోషాన్ని కలిగించాలి. ఇంకోలా చెప్తే నీ భక్తి దేవునికి సంతోషాన్ని కలిగించాలి, ఇతరులకు సంతోషాన్ని కలిగించాలి. అప్పుడు వద్దన్నా నీ హృదయం సంతోషంతో నిండిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులారా, అలా ఉండాలంటే మన హృదయాల్లో దీనికి ఆ గుణము రావాలని ఓ పని చేసినప్పుడు, ఆహారాన్ని వండినప్పుడు నిర్ణయించుకొని, నేను అనుకున్నట్లు వచ్చింది. ఎలా వచ్చింది? అప్పుడప్పుడు అంట చూసారా, నేను అనుకున్నట్లు వచ్చింది, నేను అనుకున్న టేస్ట్ వచ్చింది, నేను అనుకున్న షేప్ వచ్చింది. ఎలా అనుకుంటామో భక్తి కూడా ఒక నిర్ణయం చేసుకొని
నిర్ణయాత్మకమైన భక్తి చేస్తే అది ఉప్పు వేసినట్టుగా దేవునికి ఇష్టమైన ఆహారంగా మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలాంటి నిర్ణయం చేసుకోవాలో దావీదు జీవితం నుంచి ఒక 3 విషయాలు చెప్తాను. మనందరి బ్రతుకులు ఎలాంటి నిర్ణయాలు చేసుకుంటే దేవునికి ఇష్టంగా మారతామో నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదట కీర్తనల గ్రంథము 119వ కీర్తన 111వ వచనం 112వ వచనాన్ని చదువుదాం. 119వ కీర్తన 111వ వచనం 112వ వచనం. నీ శాసనములు నా హృదయానికి ఆనందాన్ని కలిగిస్తాయి, అవి నాకు నిత్యము ఉండే ఆస్తి స్వాచ్ఛమని నేను భావిస్తున్నాను. చూడండి, అందుకు ఏం చేస్తాడు? నీ కట్టడలు గైకొనుటకు నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. దేవునికి స్తోత్రం. ఉప్పు రుచిగా ఉండడానికి ఉప్పు సారము కలిగి ఉండాల. ఇప్పుడంటే సాల్ట్ ప్యాకెట్లు వచ్చేసాయి. పూర్వం అందరూ ఏ ఉప్పు వాడేవారు? న్యాచురల్గా పండించిన ఉప్పు, కళ్ళ ఉప్పు అంటాం కదా, క్రిస్టల్స్. నీళ్లు, సముద్రం నీళ్లు ప్రత్యేకంగా సిద్ధపరిచిన మళ్ళల్లోనికి పెట్టి ఆ నీళ్లు ఎండకు ఎగిరిపోయేలాగా ఉంచి నీళ్లు ఎండకు ఆవిరైపోతుండగా నీళ్ళలో ఉన్న ఉప్పు పేరుకొని దాన్ని ప్రత్యేకమైన తెడ్లతో గట్లకు లాగి, అవునా, దాన్ని ఆరబెట్టి పట్టుకొచ్చేవారు. ఆ ఉప్పు బళ్ళ మీద, సైకిల్ మీద పెట్టుకొని ఊరిలోకి వచ్చి మూటలతో అమ్మేవారు. ఇప్పుడు కూడా కేజీ కొనేవాళ్ళం కాదు, 2-3 కుంచాలు ఉప్పు ఒకేసారి కొనేసుకుని ఇంట్లో పోసుకునేవాళ్ళం. ఆ ఉప్పు పోసిన సంచో, ఆ ఉప్పు పోసిన పాత్ర చెమ్మ అయిందనుకోండి, ఉప్పు నీరు పట్టేది. ఉప్పు నీరు పడితే ఉప్పు పనిచేయదిగా, పారేయడానికి తప్ప. అప్పుడు మళ్ళీ ఆ నీరు పట్టిన ఉప్పు మంచిగా మారాలంటే ఏం చేశారు? ఉప్పును ఎండలో పెట్టేవారు. అంటే ఉప్పు తగినంత వేడి తగిలితే తయారవుతుంది నీళ్ళలో నుంచి. ఆ ఉప్పు మరలా పాడయ్యే ప్రతిసారి ఉప్పు అగ్ని చేత సారం రావాలా, లేకపోతే ఉప్పు ఎందుకు కాళ్ళతో తక్కడానికి పారేయడానికి తప్ప ఎందుకు పనికిరాదని ప్రభువు చెప్పారు. ఆ ఉప్పు వేస్తేనే రుచి. ఏ ఉప్పు? సారవంతమైన ఉప్పు, శ్రేష్టమైన ఉప్పు, పాడవని ఉప్పు. ఇప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు అంగీకరించాలంటే ఓ గట్టి నిర్ణయం. ఏ నిర్ణయం చేసుకున్నాడు దావీదు? నా ఆస్తి నాకు అర్థమైంది, నా సంతోషం నాకు అర్థమైంది చెప్తున్నాడు. ఏంటయ్యా నీ ఆస్తి? అదిగోండి, అక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ పొలం ఉంది, అక్కడ బండి ఉంది, ఇక్కడ బంగారం ఉందని చెప్పట్లేదండి. ఏంటి నీ ఆస్తి అంటే ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నీ శాసనములు నాకు హృదయానికి సంతోషం కలిగిస్తాయి, అవి నాకు నిత్య స్వాచ్ఛ్యం. నువ్వేదైతే ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలి, ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పే చట్టం ఉందో, నీ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో, ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదని ఏవైతే నాకు అర్థమవుతుందో అదే నాకు ఆస్తి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సంక్రాంతి ఎంతమంది బాగా చేశారు? కొత్త సినిమాలకు ఎవరైనా వెళ్ళారా? కొన్ని సినిమాకి వెళ్దాం అనుకున్నారా? నరకం ఎదురుగా చూస్తున్నట్టే లెక్క. అలా అనిపించడానికి ఎవరైనా మనతో అంటే ఒకవేళ ప్రేరేపించి ఎవరు వెళ్ళరు, నాకు తెలుసు, జనరల్గా చెప్తున్నాను. అలా అనిపించింది అంటే అర్థం ఏంటి తెలుసా? నీ నిర్ణయం స్థిరంగా లేదని, నీ తీర్మానం స్థిరంగా లేదని. నీ నిర్ణయం స్థిరమైంది అయితే దానికోసం కొంత కట్టుబాటు, కొంత శ్రమ అవసరమే. అందరూ సంతోషించే చోటకి నేను వెళ్ళకూడదు కాబట్టి నేను వెళ్ళను అనడం ఎంత కష్టమో తెలుసా? ఊర్లో అందరూ ఆటలు ఆడతారు, వెళ్ళారా ఆడడానికి? క్రికెట్లు ఊర్లో ఆటల పోటీలకు వెళ్ళారా? వెళ్తారు మీరు, ఎందుకంటే మీకు ఇంకా మారు మనసు రాలేదు. మారు మనసు వచ్చిన ఎవరు వెళ్ళాడు అనుకోండి, నీ నిర్ణయంలో నువ్వు లోబడి లేనట్టు అర్థం. అందరూ సరదాగా తీర్థాలు చూడడానికి వెళ్దాం, ఆటలు చూడడానికి వెళ్దాం, ముగ్గులు చూడడానికి వెళ్దాం. అవి చూడదగ నువ్వు కావే, నువ్వు వెళ్ళకూడని చోటే అది, అవసరం లేని పరిస్థితులు అవి. ఎందుకు వెళ్ళావు నువ్వు అంటే నీకు నిర్ణయం సరిగ్గా లేకపోయింది కాబట్టి. సద్రకు, మిషకు, అబేద్నెగో, దానియేలు బబులోను సంస్థానాన్ని పట్టుకుపోయారు వాళ్ళని. అక్కడ పాస్టర్ గారు లేరు, అక్కడ గుడి లేదు, అక్కడ విశ్వాసులు ఎవరూ లేరు. రాజుగారు భాష నేర్చుకోవడానికి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, రాజుగారు ఉద్యోగాన్ని సెలెక్ట్ అయ్యారు. 3 సంవత్సరాలు భాష నేర్చుకునే క్రమంలో ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి రాజుగారు తినే భోజనమే పెట్టమని శాసనం వచ్చింది. రాజుగారు తినే మంచి మంచి ఖరీదైన భోజనం, మాంసాహారాలు, ద్రాక్షరసాలు అన్నీ పట్టుకొస్తే వీళ్ళు నలుగురు అన్నారు, అయ్యా అది మేము తినమండి, ఎందుకంటే అది తింటే మా శరీరం అపవిత్రం అవుతుంది. రాజుగారు తినేవి వేరే ఎక్కడెక్కడో పెట్టి తెచ్చినవి, మేము తినకూడదు ఉన్నాయి, అవి మేము తినకూడదండి.
మాకు మామూలు ఆహారం పెట్టించండి, కాయగూరలు పెట్టించండి, ఓ 10 రోజులు మమ్మల్ని చూడండి. అవి తిన్న వాళ్ళకంటే మేము బలహీనంగా కనబడితే అప్పుడు మీరు చెప్పినట్టు చేస్తాం. ఎవరు చూడొచ్చారు తినేస్తే? అక్కడ ఎవరన్నా ఉన్నారా? వాళ్ళ నిర్ణయం. అది తిని మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోకూడదు. అంటే అది తింటే అపవిత్రం అయిపోతాం. మాలో నివసించడానికి ఏ పరిశుద్ధాత్ముడైతే మాలో ఉన్నాడో ఆయన బాధ పెడతాం. అక్కడికి వెళ్తే మేమే కాదు, మాతో పాటు ఎవరు వస్తారు? మీరు చెప్పండి. మీరు వెళ్ళకూడని చోటుకి వెళ్ళారు, కొన్ని సినిమా హాల్లోకి వెళ్ళారు, మీతో పాటు ఎవరు వస్తారు? మీలో ఉన్న పరిశుద్ధాత్మను కూడా టికెట్ లేకుండా తీసుకెళ్ళట్టే కదా. ఇప్పుడు దేవుడు ఎంత దుఃఖపడతాడు నిన్ను చూసి? నీ బ్రదర్ కష్టం వస్తుంది, నీ ప్రార్థన ఎలా అంగీకరించబడుతుంది? దేవునితో బంధం తెగిపోయింది ఇక. కనుక నీ జీవితంలో నువ్వు చేయకూడని ఉన్నాయి. ఒక నిర్ణయం, నీ మాట ఇది వద్దు అంద గనక, నీ మాట ఇలాగే ఉండమంద గనక, అలా ఉండడానికి నేను నా హృదయాన్ని ఏం చేస్తున్నాను? లోబరుచుకుంటున్నాను. పిల్లోడు అటు వెళ్ళిపోతూ ఉంటాడు, మనం ఏం చేస్తాం? చేయబట్టుకుని లాగుతూ ఉంటాం. ఆడు లాగుతూ ఉంటాడు, మనం లాగుతూ ఉంటాం. వాడు వెళ్తే దెబ్బలు తింటాడు కాబట్టి మనం ఏం చేస్తాం? కష్టమైన ఏం చేస్తాం? లాగుతాం. చూసిన వాళ్ళు ఏమంటారు? అయ్యో పిల్లోడు రెక్క ఇరిగిపోతే, రెక్కొట్టుకుని లాక్కుపోతున్నారేంటి? చూసిన వాళ్ళు రెక్క ఇరిగిపోయినట్టే కనబడుతుంది, కానీ వాడు కాళ్ళు ఎర్రగొట్టుకోకుండా మనం కాపాడుతున్నాం. దేవుని స్తోత్రం కంటే మనల్ని కూడా మనం లోబర్చుకోవడం కొంచెం రెక్కొట్టుకొని విడిచిపోయినట్టే ఉంటుంది. కష్టం. చేయకూడనివి, వెళ్ళకూడనివి, తినకూడనివి, చూడకూడనివి, వేసుకోకూడనివి, ఉండకూడనివి, చేయకూడని స్నేహాలు, వీటి విషయంలో మన హృదయాన్ని ఏం చేయాలి? లోబరుచుకోవాలి. ఇదే నిర్ణయం, నిత్యము ఉండే నిర్ణయం. నేను బ్రతికినంత కాలం, నేను జీవించినంత కాలం నా దేవునికి ఇష్టమైన చోటుకి వెళ్ళను, నా దేవునికి ఇష్టమైన దాన్ని పట్టుకోను, నా దేవునికి ఇష్టమైన వారితో స్నేహం చేయను, నా దేవునికి ఎవరైతే నచ్చరో, ఏదైతే నచ్చదో, ఎక్కడైతే ఆయన ఇష్టపడడో అది నాకు వద్దు. ఎలా అనగా ఆయన భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. దేవునికి స్తోత్రంగా ఉన్నగా. ఇది నిర్ణయం. అంటే నిన్ను కట్టుకునే నిర్ణయం నీకు ఉండాలి. మొదటిది ఉప్పు సారం రావాలంటే కొంచెం కష్టమే నిర్ణయానికి కట్టుబడి బ్రతకడం. ఆ నిర్ణయానికి కట్టుబడి బ్రతికితే నీళ్ళు ఉప్పు అయిపోతాయి. దేవుని స్తోత్రం కలిగినాయి కాక సముద్రంలో ఏమైపోతాయి? ఉప్పు అయిపోతాయి. గమనించండి. ఎండ తగలాలి, ప్రత్యేకమైన చోటే ఉండాలి ఆ నీళ్లు. ఆ మడి ఏదైతే చేశారో, ఏదైతే కాళ్ళతో బాగా అనగదొక్కి ఆ నీళ్లు పీల్చుకోకుండా ముందు మడిని సదును చేస్తారు. ఉప్పు రంగు రాకుండా తెల్లని ఇసుక చల్లుతారు. నీళ్లు పోకుండా గట్లేస్తారు. ఆ గట్ల లోపల అందులో పోసిన నీళ్లు ఎండకలాగా ఎగిరిపోయేలాగా అటు ఇటు కదలకుండా ఉంటూ ఉప్పు అవుతాయి. నీకు కూడా భక్తి రుచి రావాలంటే ఏం చేయాలి? ఒక నిర్ణయానికి కట్టుబడి నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోవాలి. అది బంగారం కంటే గొప్పది, అది సంతోషం ఇచ్చేది, అది నిత్యం ఆనందం ఇచ్చేది. దావీదు అక్కడ ఇంకో మాట చెప్తాడు. ఎందుకు అంత గట్టి మాట చెప్పాడని 127 వచనం, 119వ కీర్తన 127 వచనం. బంగారు కంటేను అపరంజి కంటేను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నాయి. దేవుని మాట గొప్పదా, తులం బంగారం గొప్పదా అంటే మనం ఏమంటాం? తులం ఎందుకు, అనాయత్తిస్తేనే గొప్పదంటాం. ఏమండి? దావీదు అంటాడు, వేలాది వెండి బంగారు నాణెముల కంటే, ఒకటా రెండా? వేలాది వెండి బంగారు నాణెముల కంటే నీ ధర్మశాస్త్రము నాకు సంతోషము మేలు. 72వ వచనం చూడండి. అదే కీర్తన, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. ఒక బంగారు నాణ్యం కాదండి, ఎన్ని వేల కొలది బంగారు నాణ్యాల కంటే నీ మాటలే గొప్పవి. ఆ మాటలు తనకు ఏ మేలు చేశాయో చెప్తాడు. విశేషమైన జ్ఞానం. ఎవరైతే నిర్ణయం చేసుకుని బ్రతుకుతారో వారు ఎలా దీవించబడతారో ఒక మాట మీకు గుర్తు చేస్తాను. 98వ వచనం చూడండి. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులు మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయచ్చును. ఎవరైతే మాట కట్టుబడి బ్రతుకుతారో వాళ్ళకి ఎలాంటి జ్ఞానం వస్తుంది? నీ శత్రువుల కంటే మించిన జ్ఞానం. పగోడి కంటే ఎక్కువ జ్ఞానం మనకు ఉందనుకోండి, వాడు ఓడుతాడా, మనం ఓడిపోతామా? పగవాని కంటే ఎక్కువ జ్ఞానం ఉంటే నువ్వు గెలుస్తావు, వాడు ఓడిపోతాడు. దేవుని మాటకు లోబడి బ్రతికేవాడు శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానాన్ని పొందుకుంటాడు. 99వ వచనం, నీ శాసనములు నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే విశేష జ్ఞానం. ఎవరికంటే? బుద్ధి చెప్పే వాళ్ళకంటే కూడా మనకే మంచి జ్ఞానం వస్తుంది. ఎప్పుడు? దేవుని మాటలకు లోబడి బ్రతికినప్పుడు. ఎవరితోనో బుద్ధి చెప్పించుకోవాల్సినటువంటి బోధకుడు అంటే బుద్ధి చెప్పేవాడని. ఎవరితోనో మాట చెప్పించుకోవాల్సిన పరిస్థితి మనకు రాదు. ఎవరితోనో మాట చెప్పించుకోకుండా బ్రతుకుతాం మనం.
ఇది దేవుని యొక్క లేఖనం చెప్పే సత్యం. ఇంకేంటి జ్ఞానం? 100వ మాట, నీ ఉపదేశం నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం. కొంతమంది తలనెరిసిపోయింది, ముఖం ముడతలు పడిపోయింది, నడుము వంగిపోయింది, కానీ బుద్ధి రాదు. పెద్దోళ్ళైనంత మాత్రం అందరికీ బుద్ధి ఉండాలని నియమం ఏదీ లేదు. చాలామంది పెద్దోళ్ళు బుద్ధిహీనులుగా ఉంటారు. కానీ నువ్వు చిన్న వ్యక్తివే కావచ్చు, వయసు చిన్నదే కావచ్చు, కానీ వాక్యానికి లోబడి బ్రతకాలనే నిర్ణయం ఎప్పుడైతే చేసుకుంటావో, శత్రువులకు మించిన జ్ఞానం, బోధకులకు మించిన జ్ఞానం, వృద్ధులకు మించిన జ్ఞానం దేవుడు నీకు ఇచ్చి నేను జ్ఞానవంతుడిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. అంతేనా? హృదయం సంతోషంతో నిండిపోద్ది. ఇంకా వేలాది వెండి బంగారు నాణముల కంటే విస్తారమైన ఆస్తి దొరికినట్టుగా అది ఆస్తిగా మారిపోద్ది. దేవుని మాటలే నాకు ఆస్తి. దేవునికి స్తోత్రం కలిగినగాక. నా ఆస్తి దేవుని మాటలే. నా ఆస్తి ఏంటి చెప్పండి? దేవుని మాటలే. నా ఆస్తా మీ ఆస్తా? ఎవరి మట్టుకాలు చెప్పుకోండి. అప్పుడు ఈ మాటల కోసం నా ఆస్తి మొత్తం ఇచ్చేస్తాను. నాకున్నది మీరు ఇచ్చేస్తారా? నాకు ఏదైతే ఆస్తి అనుకుంటున్నానో ఈ మాటల కోసం మొత్తం ఇచ్చేయగలను. మీరు ఇచ్చేయగలరా? అప్పుడే చెప్పాలా దేవుని మాటలే నాకు ఆస్తి అని. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. చెప్పడం సులువే తెలుసా? చాలా సులువు. ఈ మాటల కొరకు ఈ ఆస్తిని సంపాదించుకోవడానికి దేవుని స్తోత్రం చెప్పండి. ఎకరం పొలం 10 లక్షలకు వచ్చేస్తుంది అనుకోండి, 30 లక్షలకు అమ్మే చోట ఏం చేస్తాం? ఇప్పుడు 30 లక్షల రేటు ఉన్న చోట 10 లక్షలకే ఎకరం భూమి వచ్చేస్తూ ఉంటే ఏం చేస్తారు తెలుస్తున్నాడు? పక్కోడికి ఎవరికి చెప్పకుండా ఇంట్లో ఉన్న వస్తువులు, నగలు, నట్రా మొత్తం అమ్మేసి అది కొనేస్తాం. ఎందుకని? ఒక్కసారి 20 లక్షలు కలిసి వస్తుంది. వద్దని మళ్ళీ అమ్మేస్తే డబ్బులు వస్తాయి. ఇలాంటి బోల్డ్ బంగారం చేయించుకోవచ్చు. ఈ బిజినెస్ తెలుసా మీకు? తెలియదు అనకండి, అందరికీ తెలుసు. దేవుని స్తోత్రం కలిగినాయి కాక. హల్లెలూయా. ఏమండి? ఎక్స్చేంజ్ ఫర్ ద బెస్ట్. గొప్పదాని కోసం అంత విలువ లేని దాన్ని మార్చేసుకోవడం. దేవుని మాటల కంటే విలువైనవి ఏంటి? ఇప్పుడు దేవుని మాటల కోసం ఈ లోకంలో నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని, నీ ధనాన్ని మార్చుకునే గుణం నీకు వస్తే అప్పుడు నువ్వు ఉప్పు వేసినట్టుగా దేవునికి ఆహారం పెట్టే వ్యక్తి అవుతావు. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. అంటే మొదటి నిర్ణయం ఏంటి? నిన్ను నువ్వు దేవుని కోసం సిద్ధపరుచుకోవడం రావాలి. ఇక రెండవ నిర్ణయం ఏంటో చెప్పనా? అలా సిద్ధపరుచుకున్నవాడు బాగా వండిన ఆహారాన్ని ఎక్కడ పెట్టాలి? పట్టుకెళ్ళి వరండాలో పెట్టాలా? వీధిలో పెట్టాలా? పెంట దగ్గర పెట్టాలా? ఎక్కడ పెట్టాలా? వంటగదిలో సురక్షితమైన చోట పెట్టాలి. పెట్టకపోతే ఏమవుద్ది? శుభ్రం చేయకపోతే, శుభ్రంగా ఉంచకపోతే పాడైపోద్ది. విలువైన దాన్ని ఎక్కడ దాయాలో అక్కడ దాయాలి. నిర్ణయం చేసుకున్నవాడు దాని వెనకాల ఇంకో నిర్ణయం చేసుకోవాలి. ఆ నిర్ణయం లేదనుకోండి, ఈ ముందు నిర్ణయం పాడైపోద్ది. 23వ కీర్తన ఆఖరి వచనాన్ని చదవండి. 23వ కీర్తన ఆఖరి వచనం. తన బ్రతుకులో దావీదు చేసిన అనేకమైన ప్రార్థనలు, పాటల్లో కోట్ల మంది చేత చెప్పుకునేటువంటి ఈ మాట, దాని సారాంశం అర్థం చేసుకుంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమము నా వెంట వస్తాయి, చిరకాలము నేను యెహోవా మందిరములో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు, కానీ బ్రతికినన్ని రోజులు దేవుని కృప నాకు తోడుగా ఉంటుంది. బ్రతికినన్ని రోజులు క్షేమంగానే ఉంటాను. చెప్పుకొని చూద్దాం, దమ్ముంటే అలా పెట్టుకొని చెప్పుకోండి. నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు, కానీ బ్రతికినన్ని రోజులు ఆయన కృప, ఆయన క్షేమం నాకు తోడుగా వస్తాయి. నమ్మి చెప్పుకోండి. దేవుని స్తోత్రం కలిగినగాక. అవునా? ఆ కృపా క్షేమం మనకు తోడుగా రావాలంటే చిరకాలము దేవుని మందిరంలో నివాసం చేయాలి. అంటే ఇల్లు వదిలేసి, మన ఇంట్లో మంచి బెడ్రూము, ఏసీలు వదిలేసి గుళ్ళోకి వచ్చి కూర్చోమని కాదు అర్థం. ఇక్కడ మందిరంలో ఉన్నప్పుడు ఎంత బుద్ధిగా, ఎంత భక్తిగా ఉంటావో నువ్వు ఎక్కడున్నా అలాగే ఉండాలి. అది మందిరంలో నివాసం చేయడం. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడైనా మీరు గమనిస్తే, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారులా కూర్చొని కుర్చీలో జారబడి మనతో మాట్లాడుతున్నాడు. ఫోన్ వచ్చింది. అవతల నుంచి ఫోన్లో ఎస్పీ గారు ఫోన్లో ఉన్నారు. టక్కున లేచిపోతాడు, నిలబడిపోయి టక్కున లేచిపోయి సార్ 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 అంటాడు. చూస్తున్నాడా? ఆయన ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఈయనేమో ఇక్కడ ఈయన ఆఫీసులో ఉన్నాడు. కానీ ఆయన ఫోన్ స్వరం వినబడగానే ఆయన ముందు ఉన్నట్టుగానే ఉంటాడు. అది గౌరవం, అధికారికి ఇచ్చే గౌరవం. చూడండి, పిల్లలు స్కూల్లో మేషారు లేకపోతే ఏం చేస్తారు? ఒకరినొకడు గుద్దేసుకొని, పొడిచేసుకొని, బల్ల మీద ర్యాకెట్లు వేసుకొని
వాళ్ళ ఒక్కసారి మేషారు అడుగుల శబ్దం గుమ్మలు వినబడింది అనుకోండి, బుద్ధిమంతుల్లో కూర్చుని పోతారు. ఏమండి, మేషారు లేనప్పుడు కూడా మేషారు ఉన్నట్టుగా ఉండే విద్యార్థి ఎవడైతే ఉంటాడో వాడు బుద్ధిమంతుడు. దేవుని స్తోత్రం కలుగునయ్యా. మనం పొలంలో చూడండి, వానరు గట్టు మీద ఉన్నాడు అనుకోండి, బుర్ర తిప్పకుండా కోసేస్తూ ఉంటారు కోత. ఏమండి, అలా వానరు లేడు అనుకోండి, ఆ తర్వాత నేను చెప్పక్కర్లా ఏమవుద్దో. గుత్త కాంట్రాక్ట్ అని అంటారు, గుత్తగా తీసుకున్నారనుకోండి, మనిషి 2 నాలుగు కోస్తారు. కూలి పని కోసారనుకోండి ఏం చేస్తారు, ఆ ముందు 3 దుబ్బులే కొత్తారు, ఆ పక్కది ఈ పక్కది కూడా కోయలేక అలా చిన్న బాటలా పోతూ ఉంటారు. కూలి పనికి వెళ్ళారనుకోండి, 11:30 దిగుతారు పొలంలోకి, 4 గంటల నుంచి చూస్తారు ఇంకా పొద్దు పోలేదు ఏంటా అని. గుత్తగా అనుకోండి 8 గంటలు పోతారు, రాత్రి 8 దాకా కోసేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం చెప్పాను నేను. అలాగే కొయ్యాలనుకోండి, కూలికి వెళ్ళినట్టు కోసేస్తారేంటి? రైట్. దేవుడు మందిరంలో ఉన్నాడనే ఫీలింగ్ నీకు ఉంది, దైవజనుడు ఉన్నాడనే ఫీలింగ్ ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉంటావు. మరి ఇంటి దగ్గర కూడా నిన్ను దేవుడు చూస్తున్నాడు, ఇంటి దగ్గర కూడా దేవుడు నీతో ఉన్నాడు అనే ఆలోచన నీకుంటే మందిరంలో ఉన్నట్టుగా ఉంటావు. చూసావా, అది చిరకాలం దేవుని మందిరంలో బ్రతకడం అనే కాన్సెప్ట్. దేవుని స్తోత్రం. అదే సమయంలో నువ్వు మందిరానికి వచ్చినప్పుడు ఎంత ఆశగా ఉంటావో, ఇంటి దగ్గర కూడా దేవుని వైపు అలాగే చూడాలి. పొలంలో ఉన్నప్పుడు, పని చేస్తున్నప్పుడు, నువ్వు భోజనం చేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు నా దేవుడు నాతో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. మొదటిది, వాక్యానికి లోబడాలని నిర్ణయం దావీదు చేసుకున్నాడు. 2, ఏ పని చేసినా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు, మందిరంలో ఉన్నట్టుగానే ఉండాలనుకున్నాడు. చూసారా, అది దావీదును దేవునికి ఇష్టనిగా చేసేసింది. దేవుని స్తోత్రం కలిగినగాక. ఈ 2 నిర్ణయాలు చేసుకున్నవాడు ఇంకొక నిర్ణయం కూడా వద్దన్నా చేస్తాడు. బాగా సిద్ధపరిచి వండింది, మంచి చోట దాసింది, మనం తినడానిక? ఎవరో పెట్టడానికి కదా. మనం ఏదన్నా క్రొత్తగా ఉండామనుకుంటే, రుచిగా ఉండాలని ఖచ్చితంగా పక్క వాళ్ళు కొంచెం పెడతాం, వాళ్ళు తినేసి ఏం అవ్వకుండా ఉంటే మనం తిందామని. అవును, అంతేనా? అలా కాదా? వాళ్ళు తిని సంతోషపడి భలే ఉండవు, నీ దగ్గర భలే కుదురుద్ది అంటే ముచ్చట పడదామని. అవునా? ఇక 3వది, దావీదు చేసిన నిర్ణయం, ఎప్పుడైతే దేవుని వాక్యం తనలో ఉందో, ఎప్పుడైతే దేవుని మాటల చొప్పున బ్రతుకుతున్నాడో, ఎప్పుడైతే ప్రత్యేకమైన జీవన విధానం మందిరంలో ఉన్నట్టుగా బ్రతుకుతాడో, అతను చేసుకున్న మరొక నిర్ణయం 132వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథము 132వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. యెహోవాతో ఎలాగా? ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠుడికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠుడికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను, నా కళ్ళకు నిద్ర రానియను, నా కనురెప్పల కునుకుపాటు రానియనను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వాక్యం తనలో ఉందో, ఎప్పుడైతే మందిరంలో ఉన్నట్టుగా బ్రతుకుతున్నాడో, ఆటోమేటిక్గా ఏమనుకుంటున్నాడు తెలుసా? ప్రస్తుతం మనకు దేవుని మందిరం లేదు, గుడారం ఉండేది అది పాడైపోయింది, మందసం ఎక్కడో ఉండిపోయింది. ఆ మందసాన్ని తీసుకొచ్చి దేవుడు ఏర్పాటు చేసిన స్థలంలో దాన్ని పెట్టి అక్కడ ఒక గుడి కట్టేదాకా నేను మంచం మీద పడుకోను, నా కళ్ళకు నిద్ర రాని అంటే అర్థం ఏంటి తెలుసా? సుఖాలు నాకు వద్దు అని కోరుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నేను అనుకున్న పని జరిగేదాకా. మీరు చూడండి, కొన్నిసార్లు ఏదైనా పని అనుకుంటే ఆ పని సీరియస్నెస్ మనకు అర్థమైతే పని అయ్యేదాకా మనకి ఏం పట్టదు? నిద్ర పట్టదండి. దేవుని స్తోత్రం చెప్పండి. అనుకున్న పని అయిపోవాలి, నిద్ర పట్టదు. దేవుని పని కోసం తాపత్రయపడాలా. నాకు అర్థమైంది, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ బ్రతుకు సరిగ్గా లేకుండా, నిర్ణయాలు సరిగ్గా లేకుండా దేవుని కోసం ఏదన్నా చేసేద్దాం అనుకుంటే వాని ప్రార్థన పాపమగును గాక. ప్రార్థనలు కూడా ఏమైపోద్ది, కొన్నిసార్లు జీవితం సరిగ్గా లేకుండా ప్రార్థన చేస్తే ప్రార్థనా పాపం అయిపోద్ది. కాబట్టి ప్రియులారా, ఈ సమయంలో నేను ఇంకంత ఎక్కువ బోధ చేయను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునికి చేస్తున్నా, దేవుని చిత్తం అనుకొని చేస్తున్నా ఆ నైవేద్యంలో సాంబ్రాణి ఉండాలా, ఉప్పు ఉండాలా, సువాసన ఉండాలా, రుచి ఉండాలా. నీ భక్తి ఇతరులకు ఆదర్శంగా ఉండాలా, ఇతరులకు ముచ్చట పుట్టించేదిగా ఉండాలా. వాళ్ళు మాట్లాడితే ఎంత బాగా మాట్లాడతారండి,
మీ సంభాషణ ఎలా ఉండాలా? ఉప్పు వేసినట్టు రుచికరముగాను కృపాసహితంగాను ఉండాలా. వాళ్ళు ఎలా పొల్లరిసినట్టు మాట్లాడుతున్నారు. ఎలాగా పొల్లరిసినట్టు మాట్లాడుతున్నారంటే వాళ్ళు మాట్లాడితే ఎంతసేపు అయినా వినబుద్ధి వేస్తుందండి. మాట్లాడి తలపోటు వచ్చేసింది బాబోయ్. ఏమొచ్చేసింది? కొందరు మాట్లాడి తలపోటు వచ్చేది, కొందరు మాట్లాడితే ఎంతసేపు అయినా వినబుద్ధి వేస్తుంది. ఏంటి? వాళ్ళ ముక్కుతో నేను నోటితో మాట్లాడుతున్నారా? కాదు. వాళ్ళ గుణము మంచిది, వాళ్ళ మాట మంచిది. వాళ్ళ గుణము చెడ్డది, వాళ్ళ మాట చెడ్డది. కుండలో బిర్యానీ ఉండి గరిటతో తీస్తే పరమాణం వచ్చిందనుకోండి, గరిటలో నిజమా కుండలో నిజమా? మీరు చెప్పండి చూద్దాం. బిర్యానీ కుండలో గరిటె పెట్టి తీస్తే పరమాణం వచ్చింది సార్. కొండ మీద బిర్యానీ కుండని రాసుంది, అందులోంచి తీస్తేనేమో పరమాణం వచ్చింది. ఏది రైట్? కుండలో బిర్యానీ రైటా, గరిటలో పరమాణం రైటా? కన్ఫ్యూజ్ అయిపోతున్నారు మీరే. కుండలో ఏముంటే గరిటలోకి అదే వస్తుందండి, అంతేనా? కొండ మీద బిర్యానీ అని రాసినా, ఏం పేరు రాసినా అందులో ఏముంటే అదే వస్తుంది. నీ మనసులో ఏముంది అదే బయటకు వస్తుంది. నేను అనుకోలేదు అలా అనేసాను. అనుకోకుండా అన్నావా? మీరు చెప్పండి చూద్దాం. అనుకోనే అంటావు. ఎప్పుడో అనుకున్నావు, అలా లోపల ఉండిపోయింది, ఇవాళ బయటకు వచ్చేసింది. ఎవరినన్నా ఏదన్నా అన్నామంటే నేను అలా అనుకోలేదు, ఏమనుకోకే, అనుకోకుండా అనేసాను. అబద్ధం అది. చెప్పాలి, సారీ ఆ మాట అనకూడదు, అనేసాను, నన్ను క్షమించని అడగాలి తప్ప అనుకోకుండా అనేసానే. అనుకోకుండా ఉప్పు ఎక్కువ వేస్తే ఉప్పు ఉండదా? అనుకోకుండా వేసేసాను, నెమ్మది తినే తినగలరా? నువ్వు అనుకోకుండా వేసినా, అనుకోని వేసినా కూడా ఉప్పే. కాబట్టి మన బ్రతుకుల్లో మీ సంభాషణ ఉప్పు వేసి రుచిగా ఉండాలి. మీ ప్రవర్తన సువాసన భరితంగా ఉండాలి. అప్పుడు మీరు దేవుని కోసం చేసే కార్యాలు ఎలా ఉంటాయి? ఆకర్షణీయంగా ఉంటాయి, గొప్పగా ఉంటాయి, మహిమకరంగా ఉంటాయి. అదే భక్తి. ఈరోజు ఎక్కడలేని భక్తి చేస్తున్నారు జనాలు చాలామంది. ఏం చేయాలి? ప్రవర్తన సరిగ్గా ఉండాలి దేవుని దగ్గర, బుద్ధి సరిగ్గా ఉండాలి దేవుని దగ్గర, బ్రతుకు సరిగ్గా ఉండాలి దేవుని దగ్గర. బుద్ధి బ్రతుకు సరిగ్గా లేకుండా నువ్వేం చేసినా ప్రయోజనం లేదు. ఏ మతమైనా, ఏ భక్తి విధానమైనా ఒకటే. అమ్మనాన్నలను ప్రేమించలేనోడు, భార్యతో కుదురుగా ఉండలేనోడు, భర్త మీద గౌరవం చూపించలేనోళ్ళు లోకంలో ఎంత భక్తి చేసేస్తున్నారు అనుకుంటున్నారు? నిన్న ఒకరిని చూసాం మేము, తేజ నేను. నల్లగా ఉన్నాడాడు, కోరమేసం పెంచాడు, ఏమండి రంగు టీషర్ట్ వేసాడు, రిక్షా లాగుతున్నాడు, ఇంత బొట్టెట్టాడు అమ్మూర్లాగా. అంత బొట్టు పెట్టుకోవడం సిగ్గుపడలేదాడు. ఆ నోట్లో పానపర ఉయ్యలేదాడు. నాకు అర్థం కాదేంటిది? మంచి బిర్యానీ పట్టుకెళ్ళి కుర్తుకుండలో వేసినట్టు ఉంది అక్కడ. కుర్తుకుండలో బిర్యానీ పెడితే ఎవడ తింటాడు చెప్పండి మీరు చూద్దాం. ఎంత ఆకలి ఉడతాం తింటాడండి? నీ ఆకారానికి నీ నోట్లో ఉండడానికి సంబంధం ఉందా? నువ్వు చేస్తున్న భక్తికి నీ బ్రతుక్కి సంబంధం ఉందా? అది కావాలి ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగిన కాక. నెమ్మదిగా బ్రతుకు మార్చుకో, వద్దన్నా భక్తి మారిపోద్ది. దేవుని స్తోత్రం కలిగిన కాక. నెమ్మదిగా బుద్ధి మార్చుకో, వద్దన్నా మాట మారిపోద్ది. నెమ్మదిగా నిర్ణయం చేసుకో, నిర్ణయానికి కట్టుబడి బ్రతకడానికి ఆశపడు. నీ నిర్ణయం నీ జీవితాన్ని మార్చేస్తా. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఒక నిర్ణయం జీవితాన్ని దిద్దుబాటుకు తెస్తుంది. ఒక నిర్ణయం బ్రతుకుని దీవునిగా మార్చేస్తుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి మన బ్రతుకులలో దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి, ప్రభువు నామాన్ని మహిమపరచడానికి, ఉప్పు వేసిన నైవేద్యం లాంటి మన బ్రతుకులు దేవునికి అప్పగిద్దాం. సువాసనాభరితమైన ఉప్పుతో కూడిన ఆ బ్రతుకు దేవునికి ఇస్తే దైవాశీర్వాదాలు పొందుతాం. ప్రార్థన చేద్దాం. దేవుడు అలాంటి కృప మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని ప్రభు సందులో ముందుకు సాగిపోదాం. ఎవరు మట్టుకు వారి తల వంచి కళ్ళు మూసుకొని, నువ్వు దేవుని యొద్ద చేస్తున్న భక్తి, దేవునితో చేస్తున్న సహవాసం ప్రభుతో చెబుదాం. దేవా కనికరించండి, సహాయం చేయండి. నేను భక్తి చేస్తున్నానయ్యా, ఉప్పు లేని భక్తి. భక్తి చేస్తున్నానయ్యా, సువాసన లేని భక్తి. రుచిపచి లేని ఆహారంలాగా అయిపోయింది నా భక్తి. నన్ను కనికరించు. ఓ సరైన తీర్మానం, సరైన నిర్ణయం, మీ నామాన్ని మహిమపరచడానికి కావలసిన సిద్ధపాటు నాకు అనుగ్రహించు తండ్రి అని మనం ప్రార్థన చేసుకుందాం. నిర్ణయాత్మకమైన, దిద్దుబాటుతో కూడిన, సిద్ధపాటుతో కూడిన భక్తి నాకు కావాలయ్యా, నన్ను కనికరించి యేసయ్యా అని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఉప్పు వేసిన నైవేద్యము లాంటి, సాంబ్రాణి వేసిన నైవేద్యము లాంటి భక్తి జీవితాలు మాకు అనుగ్రహించండి.
మా మాటలోను, ప్రవర్తనలోను, ఆలోచనలోను, అలవాట్లలోను, మా వ్యవహార శైలిలోను నిరంతరం నీకు ఇష్టలుగా బ్రతకడానికి, నీకోసం మేము చేయాలనుకున్న కార్యాల కంటే ముందు మమ్మల్ని మేము కట్టుకోవడానికి, మాతో మీ సన్నిధి నిలిచుండినట్లుగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి సహాయం చేయండి. మీ కనికరం చేత మమ్మల్ని నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.